ఎస్ఆర్హెచ్ మరియు లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు మొదట విజయాన్ని అందుకుంది. అది ఎంతలా అంటే లడ్డూ తిన్నంత ఈజీగా మ్యాచ్ గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్కి ముందు వరకు ఈ రెండు జట్టులో ఎస్ఆర్హెచ్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగింది. మరోపక్క లక్నో జట్టు కూడా కొంచెం ఒత్తిడిలోనే బరిలో దిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో జట్టు పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించి పిచ్చిపై చక్కగా బౌలింగ్ చేసింది. 300 పరుగులు కొట్టాలని ప్లాన్ చేసుకున్న హైదరాబాద్ జట్టును 200 లోపే ఆపేశారు లక్నో బౌలర్లు. శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. అనంతరం నికోలస్ పురాన్ 26 బంతుల్లో 6 సిక్స్లు 6 ఫోర్లతో 70 పరుగులతో వీరవిహారం సృష్టించాడు. లక్నోని ఈజీగా దగ్గరుండి గెలిపించాడు. సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ కేవలం 6 పరుగులే చేసి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి ఇషాన్ కిషన్ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ట్రావిస్ హెడ్ మాత్రం 28 బంతుల్లో 3 సిక్స్లు 5 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. బౌండరీలతో హోరెత్తించాడు. అయితే ప్రమాదకంగా మారుతున్న ట్రావిస్ హెడ్ను ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి 32 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 26 పరుగులతో కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అలాగే చివర్లో అనికేత్ 13 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇక చివర్లో కమిన్స్ 4 బంతుల్లోనే 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లు 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఇక 191 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు ఐడెన్ మార్కరమ్. మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 4లు 6లతో వర్షం కురిపించారు. ఎలాంటి బంతి వేస్తున్నా కూడా అది బౌండరీకే తరలించే విధంగా పురాన్ విధ్వంసం సృష్టించాడు. మిచెల్ మార్ష్ 30 బంతులాడి 52 పరుగులతో రాణించగా నికోలస్ పురాన్ అయితే కేవలం 26 బంతుల్లో 6 సిక్సర్లు 6 ఫోర్లతో 70 పరుగులతో వీరవిహారం చేశాడు. తను అవుట్ అయ్యే లోపే లక్నో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక చివరిలో పంత్ 15 పరుగులు, బదోని 6 పరుగులకు అవుట్ అయిన మిల్లర్ 13, అలాగే సమద్ 22 పరుగులు చేసి లక్నో జట్టును విజయ తీరాలకు చేర్చారు.